పెళ్లి, వివాహం, పరిణయం పేరేదైతేనేం భారతీయుల్లో మ్యారేజ్కుండే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. గాలిలాంటోళ్లు ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటలేసి వైభవంగా చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరికి ఉన్నంతలో వాళ్ళు గ్రాండ్గా చేస్తారు. పెళ్లి కొంతమందికి స్టేటస్ అయితే మరికొంతమందికి జీవిత కళ. అందుకే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. కానీ నోట్ల రద్దుతో పెళ్లివారింట శాపనార్థాలు వినిపిస్తున్నాయి. మంగళ వాయిద్యాలు వినిపించాల్సిన చోట విషాద గీతాలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ నిర్వాకం, బ్యాంకుల ఓవర్ యాక్షన్తో అసలు పెళ్లిళ్లు జరిగే పరిస్థితే లేకుండా పోయింది. పెళ్లిళ్ల విషయంలో ఆర్బీఐ పెట్టిన ఆంక్షలపై వి6 స్పాట్లైట్. 2.5 లక్షల వరకు ఆంక్షలుండవు. ఆ లిమిట్ దాటితే ప్రతి పైసాకి లెక్క చెప్పాలంటుంది కేంద్రం. సరే, ఓకే అనుకుని జనాలు క్యూలైన్లలో నిలబడి ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో వేసి చిల్లర కోసం పరుగులు పెడుతున్నారు. అది చాలదన్నట్టు రోజుకో రూల్తో కన్ఫ్యూజ్ చేస్తోంది రిజర్వ్ బ్యాంక్. లేటెస్ట్గా పెళ్లిళ్లపై ఆంక్షలు పెట్టింది. బ్యాంకుల నుంచి 2.5 లక్షలు నిరభ్యంతరంగా డ్రా చేసుకోవచ్చు. కానీ ప్రతి పైసాకి డిక్లరేషన్ ఇవ్వాలని కండిషన్ పెట్టింది. పెళ్లంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులను కలిపే పవిత్ర కార్యంగా 2 వేర్వేరు కుటుంబాలు ఒక్కటై చేసే తంతుగా బంధుమిత్రులందర్నీ పిలిచి అందరి ఆశీర్వాదాలతో పెళ్లికి సాక్షులుగా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే భారతీయ వివాహ తంతుకు పెద్ద చరిత్రే ఉంది. మేళతాళాలు, బాజా భజంత్రీలు, పురోహితుల వేదమంత్రాలు, షామియానాలు, వెరైటీ వంటకాలు. అసలు పెళ్లంటేనే ఖర్చు. అప్పు చేసైనా సరే ఎక్కడా తగ్గకుండా ఎవరి తాహత్తుకు తగ్గట్టు వాళ్ళు వైభవంగా చేసుకునేందుకు ఆరాటపడతారు. కానీ నోట్ల రద్దుతో పెళ్లివారింట శోకాలు మిగులుతున్నాయి. కొన్ని కుటుంబాలైతే ఎలా చేయాలో తెలియక పెళ్లి ఎక్కడ ఆగిపోతుందన్న భయంతో కుంగిపోతున్నాయి. నోట్ల రద్దుతో పెళ్లిలపై ఆంక్షలు పెట్టింది కేంద్రం. పెళ్లి కార్డు చూపిస్తే 2.5 లక్షలు ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. Marriage for wedding ceremonies which are going on up to 2.5 lakh rupees will be permitted to be drawn from the bank account. Now naturally again these accounts will have to be KYC compliant accounts, and there has to be drawn one per marriage, and it can be drawn either from the account of the father or the mother or the account of either of the the boy or the those who are getting married. కానీ అదెక్కడ అమలైన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల ఇచ్చినా 1.25 లక్ష కండిషన్లు పెట్టి మరీ ఇచ్చారు. ఇంకొన్ని బ్యాంకులైతే క్యాష్ లేదని చేతులెత్తేశాయి. వారం నుంచి ఇలా డైలీ తిరుగుతూనే ఉన్నాం, అసలు అవ్వట్లేదండి. బ్యాంకులో వస్తుంటే పైసలు లేవు, 3-4 రోజులు తిప్పుతున్నారండి. 1 లాక్ సొర ఉంటుంది, 1 లాక్ విత్డ్రా చేసుకోవాలా, అసలు క్యాష్ లేదని చెప్పేస్తున్నారు. అకౌంట్ ఇక్కడ ఉంది, బ్రాంచ్ ఇదే బ్రాంచ్ ఇక్కడ అకౌంట్. ఒక వారం అని చెప్పి తిరుగుతున్నాం కదా, వెళ్ళి క్యాష్ లేదని బోర్డు పెట్టేసారండి. ఏమో పేపర్లు ఇచ్చారు, 2.5 లక్షల వరకు డ్రా చేసుకో ఇవాళ నుంచి అని చెప్పారు కదా, అందుకోసం ఇవాళ వచ్చే మరి ఇలా ఏమి అంటారు, క్యాష్ లేదని బోర్డు వచ్చారు. ఇప్పుడు ఆ 2.5 లక్షలు ఇచ్చేందుకు బ్యాంకులు రెడీ అయినా ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ తో దిక్కులు చూస్తున్నాయి పెళ్లిళ్లు పెట్టుకున్న కుటుంబాలు. నవంబర్ 8న ప్రధాని ప్రకటనకు ముందే అకౌంట్లలో ఉంటేనే 2.5 లక్షలు డ్రా చేసి ఇస్తారట. అది కూడా వెడ్డింగ్ కార్డుతో పాటు వధూవరుల పేర్లు, వాళ్లను కన్ఫర్మ్ చేస్తూ గుర్తింపు కార్డులు, అడ్రస్, పెళ్లి డేట్ అన్నీ చూపించాలట. ఇన్ని చేసినా పెళ్లివారింట ఎవరో ఒక్క అకౌంట్కే 2.5 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చని కండిషన్ పెట్టింది. ఇచ్చే 2.5 లక్షల పైన 1.25 లక్ష ఆంక్షలు. ప్రతి రూపాయికి లెక్క చూపాలన్నది ఓ దరిద్రపు కొట్టు కండిషన్. అది కూడా ఎవరెవరికి ఎంతెంత చెల్లించారో ఆధారాలతో సహా రిసిప్ట్ల రూపంలో చూపించాలట. ఒకవేళ క్యాష్గా ఇస్తే పుచ్చుకున్న వ్యక్తి తనకు అకౌంట్ లేదని డిక్లరేషన్ ఇవ్వాలట. కళ్యాణ మండపాలకు, విందు భోజనాలకు ఎంతైందో చెప్పాలట. ఒకవేళ క్యాటరింగ్ ఇస్తే దానికి రిసిప్ట్ చూపించాలట. ఈ తతంగం మొత్తం 4 రోజుల్లో బ్యాంకులో ఆధారాలతో సహా రికార్డ్ చేసి ఉంచాలని ఆర్బీఐ ఆదేశం. పెళ్లి పేరుతో బ్యాంకులు 2.5 లక్షలిస్తే 4 రోజుల్లోపు ఆర్బీఐకి నివేదిక ఇవ్వాలన్నది బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన సూచన.
పెళ్లి చేసే కుటుంబాలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించమని బ్యాంకులకు ఓ ఉచిత సలహా పడేసింది. పెళ్లి ఖర్చులను క్యాష్ రూపంలో కాకుండా చెక్లు, డ్రాఫ్ట్లు, క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకునేలా ఎంకరేజ్ చేయండని గైడ్ లైన్స్ ఇచ్చింది. 2.5 లక్షలు లేటుగా ఇచ్చినా కాస్త రిలీఫ్ దొరికిందని పెళ్లి చేసే కుటుంబాలు ఖుషి అయ్యే లోపే ఆర్బీఐ బాంబు పేల్చింది. పెళ్లంటేనే ఓ ప్రహసనం. ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఎంతో మందిని ఆప్యాయంగా పిలవాల్సి ఉంటుంది. అడ్వాన్స్లు, పెళ్లి కార్డుల పంపిణీ, బుకింగ్స్, బట్టలు, బంగారం కొనుగోలు అని తీరిక లేకుండా ఉంటారు. ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ తో వాటన్నిటినీ వదిలేసి పెట్టే ఖర్చులకు లెక్క ఎలా చూపాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నోట్ల మార్పిడితో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు కోట్లాది మంది జనం. అసలే జమ చేసుకున్న డబ్బు వెనక్కొచ్చేందుకు 1.25 లక్ష కండిషన్లు పెడుతున్నాయి బ్యాంకులు. పుండు మీద కారం చల్లినట్టు రోజుకో రూల్తో చావగొడుతున్నారు ఆర్బీఐ అధికారులు. దీంతో జనం రగిలిపోతున్నారు. పెళ్లిళ్లు పెట్టుకున్న కుటుంబాలైతే కక్కలేక మింగలేక నానా అవస్థలు పడుతున్నారు. పెళ్లి చూపుల నుంచి కన్యాదానం దాకా, అప్పగింతల దాకా పెళ్లంటేనే ఓ పెద్ద తంతు, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ నోట్ల రద్దుతో ఆ సందడి సంగతేమో గానీ పెళ్లిళ్లే జరగడం కష్టంగా మారిపోతోంది. ఓ సాధారణ మధ్యతరగతి ఇంట్లో పెళ్లి జరిగితేనే లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అలాంటిది 2.5 లక్షలతో అసలేం చేయాలి? పెళ్ళంటే నూరేళ్ల పంట, జీవితంలో ఒక్కసారే చోటు చేసుకునే అద్భుతమైన అవకాశం. అలాంటి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోందే ఏ పెళ్లికి సార్థకత రాదు. అందుకే ఎంత ఖర్చైనా సరే రాజీ పడకుండా ఉన్నంతలో ఘనంగా చేస్తూ ఉంటారు. ఆడపెళ్లి వారింట ఖర్చుల గురించి ఇక చెప్పక్కర్లేదు. కట్న కానుకల నుంచి కన్యాదానం, అప్పగింతల దాకా ప్రతి చోట భారీ ఖర్చు ఉంటుంది. ఓ మామూలు పెళ్లికి ఎంత లేదన్నా తక్కువలో తక్కువగా 5-6 లక్షలు ఖర్చు అవుతూ ఉంటాయి. పెరిగిపోయిన ధరలతో ఈ ఖర్చు కామన్ అయిపోయింది. కట్న కానుకల సంగతి పక్కన పెడితే పెళ్లి భోజనాలు, పురోహితుడి కట్నం, షామియానాలు, టెంట్లు, డెకరేషన్లు, పెళ్లి పందిరి, భోజనాలు, ఆడపడుచు కట్నాలు, కళ్యాణ మండపం ఖర్చు, బాజా భజంత్రీలు చెప్పుకుంటూ పోతే ఒక్కో దానికి ఒక్కో రేటు ఉంటుంది. దేనికి లెక్కలుండవు. ఇక బావ చెప్పులు దాస్తే బామ్మర్దికిచ్చే కట్నం లాంటి సరదా ఖర్చులకి లెక్కాపత్రం ఉండదు. ఆడపెళ్లి వారి ఇళ్లలోనే కాదు, మగపెళ్లి వారి ఇంట్లోనూ భారీగానే ఖర్చులుంటాయి. పెళ్లి పిలుపులు, విడిది ఏర్పాట్లు, వెహికల్ ఛార్జెస్, కార్ డెకరేషన్లని కట్న కానుకలు తీసుకున్నా మగపెళ్లి వాళ్లకు తడిసి మోపడవుతుంది. నిజానికి పెళ్లిళ్ల టైంలో పెళ్లి కుటుంబాలకు బంధువులు తలో చేయి వేసి సాయం చేస్తూ ఉంటారు. ఎక్కడా మాట రాకూడదన్న కారణంతో ఖర్చుకు వెనకాడకుండా చేతికొచ్చిన సాయం చేస్తూ ఉంటారు. పెళ్లి చేసిన ఇళ్లు కోలుకోవడానికి కనీసం 6 నెలలైనా పడుతుందంటారు. ఓ పెళ్లింట అంత ప్రహసనం ఉంటుంది. కానీ ఇవన్నీ ఆర్బీఐ అధికారులకేం తెలుసు? అడ్డగోలు నిర్ణయాలు చేయడం, జనం మీద రుద్దేయడం, సాధ్యాసాధ్యాల్ని లెక్కలోకి తీసుకోకుండా పిచ్చెక్కినట్టు ప్రయోగాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నా కానీ మాకు డబ్బులు ఇవ్వట్లేదు. తప్పని పరిస్థితుల్లో మా అమ్మాయి అకౌంట్లో లోన్ పెట్టుకున్నా కానీ అది కూడా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ చెప్తుంది ఒకటి, ఆర్బీఐ ఏమో అందరికీ డబ్బులు ఇచ్చినాం, అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి, నోట్లు ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ అన్ని అరేంజ్ చేసినామని పేపర్లో చెప్తూ టీవీలో చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి ఏం లేదు. నిజానికి నోట్ల రద్దును ఎవరూ వ్యతిరేకించడం లేదు. పైగా దేశం కోసం అన్న సెంటిమెంట్ తీసుకురావడంతో కష్టమైనా సరే క్యూలైన్లలో నిలబడి నోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం నిల్చుంటున్నారు. అలాంటిది పెళ్లి ఖర్చులపై ఆంక్షలు పెట్టడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్బీఐకి పిచ్చి పట్టిందా అన్న క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి.
బ్లాక్ మనీ, అవినీతిపై యుద్ధం చేయమంటే సామాన్యుడిపై అన్ని విద్యలు ప్రదర్శించటం ఏంటని ప్రశ్నిస్తున్నారంతా. నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని ఇప్పటికీ 2 వారాలు గడుస్తోంది. ఇప్పటిదాకా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. జనానికి అవసరమైన డబ్బులు ఇవ్వలేకపోయారు. ఇప్పటిదాకా ఒక్క నల్ల కుబేరుడి అకౌంటును సీజ్ చేయలేకపోయిన సదరు బ్యాంకర్లు సామాన్యుడిపైనే ప్రతాపం చూపిస్తుండడంతో రగిలిపోతున్నారంతా. కర్ణాటక బళ్ళారిలో జనార్దన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి పెళ్లి వైభవంగా చేశాడు. దేశం మొత్తం ఆ పెళ్లి గురించి డిస్కస్ చేసుకుంది. ఆఖరికి పార్లమెంట్లోనూ చర్చ జరిగింది. అల్లుడికి కట్నంగా 9,000 కోట్లిచ్చాడని, పెళ్లి ఖర్చులకు 500 కోట్లు ఖర్చు పెట్టారని, పెళ్లి చీరకే 18 కోట్లయిందని ఎన్నెన్నో ప్రచారాలు. ఇక కర్ణాటకకే చెందిన మరో కాంగ్రెస్ నేత గాలి కూతురు పెళ్లిని మైమర్పించేలా తన కొడుకు పెళ్లి చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి పెళ్లిళ్ళు, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం చేత కాదు, కానీ సామాన్యుడిపైనే ఎందుకింత ప్రతాపం? ఇదే ఇప్పుడు సామాన్యుడి ప్రశ్న. గాలి కూతురు పెళ్లి అయిపోయాక తీరిగ్గా ఐటీ దాడులు చేశారు అధికారులు. పెళ్లి ఖర్చులపై గాలి ఎలాంటి నివేదిక ఇచ్చాడో, అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటిదాకా బయట పెట్టలేదు. ఆర్బీఐ ఆర్థికవేత్తలు ఒకటి చెప్తారు, బ్యాంకర్లు ఇంకొకటి చేస్తారు. దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో పీపుల్ ఫ్రెండ్లీ బ్యాంకింగ్ అవసరం. కానీ రూల్స్ పేరుతో మరింత కాంప్లికేట్ చేస్తున్నారు బ్యాంకింగ్ సిబ్బంది. వాళ్లను గైడ్ చేయాల్సిన ఆర్బీఐ రోజుకో రకమైన ప్రకటనతో హడలెత్తిస్తోంది. కమ్యూనికేషన్ గ్యాప్తో ఎన్నో అనర్థాలు జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ సిస్టంతో జనం ఉసురు తీసుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అసలే కార్తీక మాసం, అంతకు మించి బ్రహ్మాండమైన ముహూర్తాలు. ప్రధాని అడిగిన 50 రోజుల్లోనే పుణ్యకాలం పూర్తయ్యేలా ఉందన్న విమర్శలు. पहले दिन से मैंने आपसे 50 दिन मांगे हैं कि नहीं मांगे हैं? आप बताइए, 50 दिन मांगे हैं कि नहीं मांगे हैं? 50 दिन थोड़ी तकलीफ रहेगी, मैंने कहा है कि नहीं कहा है? इतना बड़ा देश, इतना बड़ा निर्णय, थोड़ा कष्ट झेलना पड़ेगा, ये मैंने कहा था कि नहीं कहा था? भाइयों बहनों, आज मैं आपसे आग्रह करने आया हूं. పెళ్లిళ్లు పెట్టుకున్న కుటుంబాల పరిస్థితి ఘోరంగా తయారైంది. బ్యాంకు రూల్స్ చూసి పెళ్లిళ్లే వాయిదా వేసుకుంటున్నారు. పెళ్లి కోసం ఆస్తులు తాకట్టు పెట్టి ఉన్న డబ్బంతా పోగేసి ముందు జాగ్రత్తగా బంధుమిత్రుల దగ్గర అప్పులు చేసి దాచుకున్న డబ్బంతా ఇప్పుడు బ్లాక్ మనీగా మారిపోయింది. వాటిని వైట్ చేసుకోవాలంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసినా బ్యాంకోళ్లు 1,00,000 ఆంక్షలు పెట్టి పైసా చేతికివ్వడం లేదు. మరి పెళ్లి చేసేదెలా? పెళ్లంటేనే ఓ నమ్మకం. 2 కుటుంబాల మధ్య బంధం ఒక్కటయ్యే మహత్తర కార్యం. కానీ నోట్ల మార్పిడి చిచ్చుతో కుటుంబాల మధ్య మనస్పర్ధలొస్తున్నాయి. ఇచ్చిన మాట, చేసుకున్న బాసలు గాల్లో కలిసిపోతున్నాయన్న ఫీలింగ్ వాళ్లది. పెళ్లి ఫిక్స్ చేసుకుని భవిష్యత్తు గురించి కలలుగన్న జంటలది మరో రకం మనోవేదన. వీటన్నిటికీ సమాధానం చెప్పేదెవరు? అసలు బ్లాక్ మనీని, అవినీతిని అడ్డుకునే పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు జనం. ఇక్కడ ట్రబుల్స్ లోకల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పబ్లిక్ కరోడపతిలు మీ బ్లాక్ మనీ పెట్టుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ సార్, ఎవరు ఉన్నారో వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ మిగతా మిడిల్ క్యాస్ట్, లోవర్ పబ్లిక్ వాళ్ళ పైసలు వాళ్ళు సంపాదించుకొని జమ చేసుకున్నాయి కూడా బ్యాంకుకి పోయి తీసుకుందామంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లమ్స్ దేనికి సార్, ఎందుకు ఫేస్ చేయాలి? ఎవరో అధికారంలో ఉండి వాళ్ళ రైట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దినమొక పెళ్లిళ్లను నమ్ముకుని వేలు లక్షలాది మంది ఉపాధి పొందేవాళ్లుంటారు. టెంట్లు, క్యాటరింగ్, వీడియో ఫోటోగ్రఫీ చేసేవాళ్లెందరో ఉపాధి కోల్పోతున్నారు. బట్టలు, బంగారు దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ దగ్గరలో మంచి రోజులు లేవన్న భయం మరికొందరిదే.
కష్టాలు పడి అన్నీ సమకూర్చుకుని పెళ్లికి రెడీ అయితే కళ్ల ముందే ఆశలన్నీ కుప్పకూలిపోయిన ఫీలింగ్ మరికొందరిది. నోట్ల రద్దుతో బ్యాంకుల తీరు ఎలా ఉంటుందో దేశం మొత్తానికి తెలిసొచ్చింది. రూల్స్ పేరుతో ఎలా వ్యవహరిస్తాయో తెలిసొచ్చింది. జనం అవసరాల్ని గుర్తించకుండా అడ్డగోలు నిబంధనలతో చుక్కలు చూపిస్తున్న తీరును ఎండగడుతున్నా మేమింతే అంటున్నారు బ్యాంకర్లు. చెక్కులు అయితే కొట్టేస్తాను, గుడ్ బై. మా ప్రాబ్లం ఏం లేదు, మా క్యాష్ వస్తే మేము ఇస్తాం అంతే. మా క్యాష్ వస్తే మేము ఇస్తాం. ఏది పొద్దున్నే రండి, 9:30కి రండి. ఏది నేను సార్ మేము పిలవట్లేదు సార్, మీరు రండి అంతే సార్. ఇవన్నీ వద్దు సార్, ఈ మాటలన్నీ వద్దు, ఈ మాటలన్నీ వద్దు. ఇది చాలదన్నట్టు ఆర్బీఐ సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు. అసలే రూల్స్ ని రూల్ కర్ర పట్టుకుని మరీ అమలు చేసే కింది స్థాయి సిబ్బంది ఈ కొత్త రూల్తో ఇంకెన్ని చుక్కలు చూపిస్తారో మరి. ఆకాశమంత పందిళ్లు, భూదేవంత అరుగులు, బంధుమిత్రులతో ఇల్లంతా సందడి. ఈ కాన్సెప్ట్కు కాలం చెల్లేలా చేస్తోంది ఆర్బీఐ. కేంద్రం పెద్దలేమో దీన్ని పరివర్తన అంటున్నారు. జనమేమో మా డబ్బులు మాకిచ్చేందుకు మీకే నొప్పని ప్రశ్నిస్తున్నారు. మేళ తాళాలు, వేద మంత్రాలు వినిపించాల్సిన చోట శాపనార్థాలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆర్బీఐ ఇలాంటి పిచ్చి కాన్సెప్ట్లను కాస్త పక్కన పెడితే బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.